ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన ఆరోగ్యాలయములో డ్రగ్లెస్ థెరపీస్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటాం. అసలు మందులు లేకుండా అనేక రకాల జబ్బులను తగ్గించుకోవటానికి, జబ్బులు రాకుండా చేసుకోవటానికి, బాడీని పూర్తిగా డీటాక్స్ చేసుకోవటానికి ఇక్కడ ఇచ్చే న్యాచురల్ చికిత్సలన్నీ అద్భుతంగా ఉపయోగపడతాయి. కానీ కొంతమందికి రకరకాల నొప్పులు, ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాటిని తగ్గించడానికి ఆకుపంక్చర్, ఆకుప్రెషర్, రిఫ్లెక్సాలజీ ఇలాంటివన్నీ ఉపశమనానికి అందిస్తూ ఉంటాం. ఇందులో భాగంగానే ఈ మధ్య మన ఆరోగ్యాలయంలో ఓజోన్ థెరపీ అని కొత్తగా ప్రారంభించడం జరిగింది. మన దగ్గర డాక్టర్లు, స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఒక 5-6 నెలలు శిక్షణ ఇందులో పొందటం జరిగింది. ఓజోన్ థెరపీ డ్రగ్లెస్ థెరపీ, సైడ్ ఎఫెక్ట్ లేని థెరపీ ఇది. మరి ఈ మధ్య ఏప్రిల్ 16వ తేదీన ఓజోన్ థెరపీని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. ఈ ఓజోన్ థెరపీ ఇండియాలోనే అత్యధికమైన ఎక్కువ పడకలతో ఓజోన్ థెరపీ చేసే మొట్టమొదటి ఇన్స్టిట్యూషన్ మందే ఇండియాలో. 20 బెడ్స్ ఓజోన్ థెరపీని మనం స్టార్ట్ చేసాం. రోజుకి 140-150 మందికి మనం ఓజోన్ థెరపీ ఇక్కడ అందిస్తున్నాం. ఇండియాలో ఇంత పెద్ద స్కేల్లో ఓజోన్ థెరపీ ఎక్కడా జరగటల్లా. అలాంటి ఓజోన్ థెరపీ 12 బెడ్స్ని మనం స్త్రీలకు అందించడం జరిగింది. అందుకని స్త్రీల ఓజోన్ థెరపీ విభాగాన్ని మనకి ఆల్ ఇండియా ఓజోన్ థెరపీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మిల్లీ గారు ఆవిడ చేత ఇది ప్రారంభించడం జరిగింది. ఆవిడే మన ఆరోగ్యాలయంలో ఉంటూ మన డాక్టర్స్కి, ఇక్కడ థెరపిస్టులందరికీ 2-3 సార్లుగా శిక్షణ ఇచ్చి ఆవిడ అప్రూవ్ చేశారు. బాగా ట్రైనింగ్ అయిన తర్వాత ఆవిడ డాక్టర్గా మనకు వచ్చి ఇట్లాంటి ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా దాని ప్రాక్టీస్ని న్యాచురోపతి డాక్టర్స్ అందరు ఇక్కడ నేర్చుకోవడం జరిగిందనమాట. ఆవిడ చేతుల మీదుగా స్త్రీల ఓజోన్ విభాగాన్ని ప్రారంభించడం జరిగింది. అట్లాగే పురుషుల ఓజోన్ థెరపీ విభాగాన్ని డాక్టర్ ఎంజే నాయుడు గారు, విజయవాడలో లీడింగ్ ఆర్థోపెడిక్ సర్జన్ వారు, పెద్ద ఆర్థోపెడిక్ హాస్పిటల్ అంతా ఆర్థోపెడిక్ హాస్పిటలే వారిది. వాళ్ళ పిల్లలు కూడా ఆర్థోపెడిక్ డాక్టర్సే. వారు 18-20 సంవత్సరాల నుంచి ఓజోన్ థెరపీ వాళ్ళ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేయిస్తున్నారనమాట. అల్లోపతి డాక్టర్ డ్రగ్లెస్ థెరపీ అన్న ఓజోన్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానీ హీలింగ్కి, లెగమెంట్ టైర్ అయినప్పుడు హీలింగ్కి, మరి ఆపరేషన్లు అయినప్పుడు అక్కడ త్వరగా హీల్ అవ్వటానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి, బాగా స్పీడప్ అవ్వటానికి, రికవరీకి ఓజోన్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. పెయిన్స్ తగ్గటానికి ఓజోన్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని వారు తెలుసుకుని ట్రైనింగ్ పొంది ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్లో పేషెంట్స్ కూడా ఓజోన్ థెరపీ అందిస్తున్నారు. అంటే ఓజోన్ ఇంజెక్షన్స్ కానీ, అట్లాగే డిస్క్ ప్రాబ్లమ్, సయాటిక్ పెయిన్ ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా ఓజోన్ ఇంజెక్షన్స్ వాళ్ళ దగ్గర చేస్తారనమాట. సర్జరీ వైపు వెళ్లకుండా కూడా కంట్రోల్ చేయడానికి. ఎనిమా ద్వారా ఓజోన్ ఎక్కిస్తారు మలం ప్రేగులోకి. 5 నిమిషాల పని. బాగా ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి బ్రహ్మాండంగా అది ఉపయోగపడుతున్నది అనమాట. అట్లాగే ఓజోన్ స్టీమ్ ఇట్లాంటివన్నీ రకరకాలుగా ఓజోన్ థెరపీస్ అన్నీ వాళ్ళ దగ్గర కూడా ఆ డాక్టర్ గారు చేస్తున్నారు. అందుకని వారికి ఇందులో మంచి అనుభవం ఉంది కాబట్టి అల్లోపతి డాక్టర్గా వారి ద్వారా 8 బెడ్స్ ఉండే మేల్ ఓజోన్ థెరపీ విభాగాన్ని వారితో ప్రారంభించడం జరిగిందనమాట. మరి ఈ ఓజోన్ థెరపీ ఇండియాలో అతి తక్కువ రేట్స్లో మన ఒక్క ఇన్స్టిట్యూషన్లోనే జరుగుతున్నది. బయట అయితే మనకంటే డబల్ రేట్స్, 3 రెట్లు, 4 రెట్లు కూడా రేట్లు ఉంటాయి. ఇక్కడ అతి తక్కువ రేట్స్లో 200-300 రూపాయలను ఒక్కొక్క థెరపీకి మనం పెట్టి అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఆశ్రమంలో ఈ ఓజోన్ థెరపీ వల్ల ఏమేమి లాభాలు వస్తాయని మనం చెప్తున్నామంటే, మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే O2 అంటే ఆక్సిజన్, O3 అంటే O2 బదులు O3 ఇంకొకటి ఎక్కువ ఉంటుంది. ఇది అన్స్టేబుల్గా ఉంటుంది. మన బాడీ లోపలికి ఓజోన్ వెళ్ళిన తర్వాత ఫ్రీ రాడికల్స్ని, టాక్సిన్స్ని, హాని కలిగించే కెమికల్స్ని, స్టేబుల్గా లేని వాటిని ఇది అట్రాక్ట్ చేసేసి బాడీని ఫ్రీ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, సమాజంలో మనకి పొల్యూషన్, కెమికల్ పొల్యూషన్, బాగా వాయు కాలుష్యం పెరిగిపోయింది కదా. ఇవి ఎంత పెరుగుతుంటే అంతంత ఓజోన్ లేయర్ పైన రక్షణగా మనకు ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ ఓజోన్ లేయర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కానీ ఆ ఓజోన్ లేయర్ అనేది మనకి చిల్లులు పడి డ్యామేజ్ అవ్వటం వల్ల హాని కలిగించే సన్ రేసెస్ మనిషికి ఇబ్బంది కలిగిస్తున్నాయని ఈ మధ్య అంటున్నారు. అంటే ఎంతెంత కెమికల్ పొల్యూషన్ ఎక్కువ అవుతుందో అంతంత న్యూట్రలైజ్ చేయడానికి నేచర్ ఓజోన్ని అట్లా డెవలప్ చేసినట్టే ఆ ఓజోన్ని మనం ఇటు రూపంలో, స్టీమ్ రూపంలో కానీ,
ఎనిమా రూపంలో కానీ ఇంకొక రూపంలో ఓజోన్ బోటో రూపంలో ఇటించి కానీ పైపు ద్వారా కానీ అట్లా మనం పంపించినప్పుడు దాని ద్వారా బాడీలో ఉండే ఎరువులు, పురుగు మందులు, కెమికల్స్, మనం మింగిన ట్యాబ్లెట్స్లో వెళ్ళినవి, కార్బైడ్, ఇవన్నీ బాడీలో ఉన్నాయి డీటాక్స్ అవుతున్నాయి అన్నమాట. ఇంత స్పీడ్గా డీటాక్స్ అవ్వటం అనేది ఎందులోనూ జరగదు. అందుకని ఎంతెంత వెళితే ఎంతంత ఓజోన్ పంపిస్తే అవన్నీ న్యూట్రలైజ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంటాయి అన్నమాట. అందుకని బ్యూటీకి ఓజోన్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. స్కిన్ టోన్ పెరగటానికి, స్కిన్ హెల్దీగా ఉండటానికి, చర్మవ్యాధులు మానటానికి, పుళ్ళు మానటానికి ఎంత అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు పిక్చర్స్ ఇస్తున్నారు. మన దగ్గర ఎవరికన్నా వెరికోజ్ వెయిన్స్ ఉండి అల్సర్స్ ఉన్న వారికి చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పుండ్లు మాంటల్లా. మన స్టాఫ్కి కూడా అట్లా మానకపోతే చూడండి, ఇక్కడ ఒక 20 రోజులు, 4 రోజులు ఓజోన్ థెరపీ ఇస్తే పుండు మొత్తం నార్మల్ అయిపోయేప్పుడు 8-10 నెలల నుంచి ఆ పుండు ఇంక మళ్ళీ రావట్లేదు అక్కడ. ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది డయాబెటీస్ ఉన్న వారికి పాదాలు కాలిపోతుంటాయి, వేడిలో నడవటం వల్ల కానీ, వేడి ట్రీట్మెంట్ల వల్ల కానీ. ఇంటి దగ్గర కూడా అట్లా పుళ్ళు మాన్న వాళ్ళు మన దగ్గరికి వస్తే వాళ్ళకి ఓజోన్ ఇస్తే చూడండి 6 రోజులు 7 రోజులు ఎలా మానిందో. మన ఆశ్రమంలో ఒక పేషెంట్, ఒక డాక్టర్ గారి వారు మట్టి ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు వేడి నాపరాల మీద కాసి 1 నిమిషం నడిచారు, వారు కాలిపోయింది కాలు. చూడండి, ఆ పుండు పడిపోతే దాన్ని ఓజోన్ ద్వారా ఎంత తొందరగా హీల్ చేయగలిగాం. హై డయాబెటిక్ వారు. అట్లాంటివి కూడా సోరియాసిస్ ఉండే చర్మ వ్యాధులకి, అన్ని రకాల స్కిన్ డిసీజెస్కి, అసలు స్కిన్ యంగగా అవటానికి, ఎందుకంటే స్కిన్లో ఉండే టాక్సిన్స్ అన్నీ క్లీన్ అయిపోయి చర్మం మంచి డీటాక్స్ అయ్యి స్కిన్ టోన్ పెరిగి ముసలితనం, ముడతలు రాకుండా ఓజోన్ బ్రహ్మాండంగా పనికొస్తుందని ఉంది. అందుకని ఓజోన్ స్టీమ్ ఇప్పుడు సినిమా తారలు చాలామంది సిటీస్లో తీసుకుంటున్నారు ఇప్పుడు. అందుకని పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో ఓజోన్ స్టీమ్ అనేది పెద్ద ఫేమస్ అవుతున్నది. ఇప్పుడు మన ఇన్స్టిట్యూషన్లో ఓజోన్ స్టీమ్ పెట్టిస్తున్నాం. ఇది చాలా చాలా చర్మానికి అట్లా మేలు చూస్తుంది అనమాట. ఓజోన్ ఎనిమా రూపంలో అన్నిటికంటే సులభమైన మార్గం మలం ప్రేగులో ఎనిమా ద్వారా ఓజోన్ ఎక్కించడం. అట్లా ఎక్కిచ్చేసి 5 నిమిషాల పని అయిపోతుంది. లోపల ప్రేగుల్ని డీటాక్స్ చేయటానికి, గుడ్ బ్యాక్టీరియాలు పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గించడానికి, బాడీ అంతట్లో ఇమ్యూనిటీని కంట్రోల్ చేయటానికి, చాలా బాడీలో ఇన్ఫ్లమేషన్ బాగా పిఆర్పి ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా, సిఆర్పి ఎక్కువ ఉన్న వారికి కూడా బాగా తగ్గటానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి ఓజోన్ ఎనిమా, ఓజోన్ ఇన్హలేషన్ రూపంలో తీసుకునేటట్టు ఈ అన్ని రకాలుగా ఓజోన్ ఇంజెక్షన్స్ రూపంలో కూడా ఇస్తుంటారు. ఓజోన్ బ్యాండేజ్, దెబ్బలు పుళ్ళు గాయాలుంటే అక్కడ కట్టేస్తారనమాట. ఇట్లా అన్ని రకాల్లోనూ ఓజోన్ను మనం ఆశ్రమంలో ఇక్కడ చేరిన సాధకులకు ఉపయోగిస్తుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. అందుకని వాళ్ళందరికీ కూడా, కొంతమంది అసలు తమిళనాడు నుంచి ఇతర చోట నుంచి ఓజోన్ ఉందని తెలిసి ఓజోన్ కోసమే వస్తున్నారు. అక్కడ తీసుకుంటే 10-15 వేలు అవుతుందట ఒక 5-6 రోజుల ట్రీట్మెంట్కి. అదే మన దగ్గర 1000-1500 కూడా అవ్వట్లేదు. 15 రోజులు ఇక్కడ ఉండి ఇతర లాభాలతో పాటు ఓజోన్ కూడా తీసుకుంటే బాగుంటుందని స్పెషల్గా దాని కొరకు కూడా చేరుతుంటారు. కాబట్టి ఇలాంటి చక్కటి లాభాలని, డీటాక్సిఫికేషన్ని బాడీలో బాగా యాక్టివేట్ చేయడానికి ఓజోన్ థెరపీ అద్భుతంగా ఉపయోగపడుతుందని, ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించడం వల్ల యాంటీ క్యాన్సర్ కూడా బాగా పనికొస్తుంది. మంచి కణం క్యాన్సర్ కణంగా మారకుండా దాన్ని క్లీన్ చేయడానికి ఓజోన్ థెరపీ అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాంటి దాన్ని ఆరోగ్యాలయంలో అందిస్తున్నాం. ఎప్పుడన్నా ఇట్లాంటి లాభాల కొరకు సాధకులు కొన్ని ఇట్లాంటి క్రానిక్ డిసీజ్ని తగ్గించుకోవడానికి ఓజోన్ థెరపీని వాడుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.